చాం ప్రేమ్ ఇంటికి రాగానే, ఏంటే నువ్వు నా కొడుకుకి ఏం మందు పెట్టావు? అసలు ఎవరో అనామకుల పేరు మీదట నా కొడుకు కేసు వాదించటం ఏంటి అని నిన్ను చంపేస్తానే అని రమాదేవి చాంని తిడుతూ ఉంటే, అమ్మ చామంతి చెప్పటం వల్ల నేనేమీ ఆ కేసు వాదించలేదు. నేనే కేసు వాదించాలనుకున్నాను, వాదించాను. ఇందులో చామంతి తప్పేమీ లేదు. నువ్వు చామంతిని నిందించకు అని ప్రేమ్ చెప్తున్నా కూడా, లేదే నువ్వు ఏ మందు పెట్టావో ఏంటో నిన్ను చంపేస్తానే అంటూ రమాదేవి చాంని కొట్టటానికి చెయ్యి ఎత్తగానే ప్రేమ్ అడ్డుపట్టుకుంటాడు. రేయ్ ప్రేమ్, నువ్వా నా చెయ్యి అడ్డుపట్టుకున్నావు అని రమాదేవి షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును నేనే. నువ్వు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా చాంని కొట్టటానికి వీల్లేదు. అసలు ఇందులో చామంతి తప్పు లేదని చెప్పాను కదా. నేనే కేసు వాదించాను. నువ్వు నల్లకోటు వేసుకోవద్దని చెప్పావు. అయినా కూడా నీ ప్రేమ పొందటానికి నేను ఎన్నోసార్లు అన్నింటినీ వదులుకున్నాను. అయినా కూడా నేను నీ ప్రేమ పొందలేకపోయాను. ఎన్నిసార్లని నేను ఓడిపోతూ నీ ప్రేమ పొందటానికి ప్రయత్నించినా కూడా ప్రేమ పొందలేనప్పుడు ఇక నేను ఎందుకు ఇలా ఓడిపోతూ ఉండాలి? అందుకే నాకు ఇష్టం వచ్చింది చేయాలనుకున్నాను. అందుకే ఆ కేసు వాదించాను, నల్లకోటు వేసుకున్నాను. ఇక మీదట కూడా అలాగే ఉంటాను. నువ్వు మాత్రం చామంతిని, నువ్వే కాదు ఈ ఇంట్లో ఎవరు కూడా చామంతిపై చెయ్యి చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదు అని ప్రేమ్ రమాదేవికి వార్నింగ్ ఇస్తుంటే, ఏయ్ చామంతి, ఇదంతా నీ వల్లే కదే. నువ్వు నా కొడుకుకి ఏం మందు పెట్టావే, ఇలా బుట్టలో వేసుకున్నావు, నిన్ను వదలనంటూ మళ్ళీ రమాదేవి చాంపై విరుచుకుపడుతూ ఉంటే, వెంటనే ప్రేమ్ చాంని వెనక్కి లాగేసి, అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా. చాం తప్పు లేదని చెప్పాను కదా. ఇదంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇంకెప్పుడు చామంతిని నువ్వు ఇలా మాట్లాడకు. చాం నువ్వు లోపలికి వెళ్ళు అని ప్రేమ్ చెప్పటంతో చామంతి లోపలికి వెళ్తుంది. రమాదేవి నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. చూడమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను. ఇక మీదట నేను నీ మాట వినదలుచుకోలేదు. ఎందుకంటే నీ ప్రేమ తక్కనప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను అని ప్రేమ్ రమాదేవికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. రోజా ఇదంతా చూస్తూ, ఏంటి చామంతిని ఈ ప్రేమ్ ప్రేమిస్తున్నాడా? అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ ప్లాన్ ప్రకారం, వదిన నా రూమ్లో సర్వెంట్ వచ్చి క్లీన్ చేయాలి, ఇక్కడ సర్వెంట్ ఎవరున్నారు అని చామ్ అక్కడ ఉన్నా కూడా చూసి చూడనట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఓ ఇదిగో ఈ చామంతి ఉంది కదా అని రోజా అంటుంది. అయితే ఈ చామంతిని నా గది క్లీన్ చేయించటానికి పంపించు అని ప్రేమ్ చెప్పి వెళ్ళటంతో చామ్ చేసేదేమీ లేక, బాబు గది క్లీన్ చేయాలన్నారు అని అడుగుతూ ఉంటే, అవును క్లీన్ చేయమన్నాను. ముందు వచ్చి ఫ్రిడ్జ్లో 2 ఐస్ క్రీమ్లు ఉన్నాయి, అది ఇవ్వు అని ప్రేమ్ సీరియస్గా అడుగుతూ ఉండటంతో, అదేంటి ఈ బాబు ఇప్పుడు ఇంత సీరియస్గా ఉన్నాడే అనుకుంటూ చామ్ కొంచెం టెన్షన్ పడుతూ, ఇదిగో బాబు ఐస్ క్రీమ్లని ఇస్తూ ఉంటే, ఒకటి నాకు ఒకటి నీకు అని ప్రేమ్ నవ్వుతూ ఉంటాడు. హమ్మయ్య నవ్వేశారా? ఇంతవరకు అంత సీరియస్గా ఉండేసరికి ఇంకా ఏమైందో ఏంటో అని నేను ఎంత కంగారు పడ్డానో అని చామంతి ఇక పక్కనే కూర్చోవటంతో, తిను ఐస్ క్రీమ్ తిను, నేను చెప్తున్నాను కదా అని చామంతి చేత ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. బాబు ఏంటి అమ్మగారికి అంతలా ఎదురు తిరిగి మాట్లాడారే అని చామంతి అడగటంతో, అవును చామ్, లేకపోతే ఇన్ని రోజుల నుంచి నాకు ఇష్టం లేనిది చేస్తూ నాలో నేనే సతమతమయ్యాను. ఈరోజు నీ వల్లే నాకు ఇష్టమైన కోటు వేసుకొని వాదించాను చామ్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారిగా బందీగా ఉన్న పక్షికి స్వేచ్ఛ వచ్చినట్లు అయ్యింది. ఇదంతా నీ వల్లే చామ్, నీ వల్లే. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మతో మాట్లాడేది ఒక్కటే మిగిలింది అని ప్రేమ్ చెప్పటంతో చామంతి షాకింగ్గా వింటూ ఉంటుంది. తర్వాత చామంతి, అసలు అత్తెందుకు ఈ ఇంట్లో ఉంది? అసలు అత్తకి ఈ ఇంటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఏదో ఉంది, ఎలా తెలుసుకోవాలి అని అక్కడ ఉన్న కబ్బోర్డ్ వెతకటంతో హర్ష డైరీ ఒకటి కనిపిస్తుంది. ఇది అయ్యగారి డైరీలా ఉంది అని చామంతి ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఆ డైరీలో, తనని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, తను నా జీవితంలోకి వచ్చాకే నాకు అంతా కలిసొచ్చింది అని ఒక పేజీలో రాసి ఉంటుంది. ఇంకొక పేజీలో అయితే, మా మధ్యలో మనస్పర్ధలు ఎక్కువైపోయాయి, తరచు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మా జీవితంలోకి సడన్గా మార్పు వచ్చింది. ఆ మార్పుకి కారణం అని చామంతి చదువుతూ ఉంటే, కోపంతో రగిలిపోతున్న రమాదేవిని మనకి చూపిస్తూ ఉంటారు.